మీరు ఒక కట్టర్ కాషాయవాదిగా మరొక కట్టర్ కాషాయవాది రాజీనామా చేసిపోతుండే ఎలా చూస్తారు? రాజా సింగ్ రాజీనామా చేసిపోతుండు, ఎవరు చెప్పారు? రిజైన్ లెటర్ ఇచ్చిపోతుండు. రీజన్ చూసినా లెటర్ చదివినాను. చెప్తుండు మీడియా సాక్షి ఆయన లవ్ లెటర్ అన్నాడు. ప్రేమతో మాకు ఒక రకం సలహాలు ఇచ్చాడు. రాజా సింగ్ కొద్దిగా ఇబ్బంది పడ్డ నిజం. ఎందుకంటే సీనియర్ శాసనసభ్యుడు, 3 సార్లు గెలిచిండు. పార్టీకి మాకు ఈరోజు ఒక స్ఫూర్తిగా నిలిచిండు. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా ఉన్నాడు, యువతకు ఆదర్శంగా ఉన్నాడు, హిందుత్వానికి ఆదర్శంగా ఉన్నాడు. కానీ ఆయనకు సరిపడ ఎన్నో అవకాశాలు ఢిల్లీ నాయకత్వం ఆలోచిస్తుంది. భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఏదైతుందో రాజా సింగ్కు సరిపడా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఏ అవకాశాలు ఇవ్వాలని పార్టీ నిర్ణయిస్తుంది. కానీ ఎప్పుడే కానీ ఈరోజు రామచంద్రరావు గారిని పొట్టుతున్నే కాషాయాన్ని ముద్దాడిన రామచంద్రరావుకి ఇవ్వడం తెలంగాణలో ఉన్న ప్రతి ఏబీపీ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, హిందూ బిడ్డ కావచ్చు, భారతీయ జనతా పార్టీ బిడ్డ కావచ్చు, లేకపోతే మేధావి వర్గం కావచ్చు, 50 ఏళ్ళ నుంచి పార్టీకి సేవ చేస్తున్న ప్రతి ఒక్కరు సంతృప్తిగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఈ పార్టీని రామచంద్రరావు అన్న బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లి తెలంగాణలో అధికారం తెస్తారని నమ్మకం ఉంది.